కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి 27వ కీర్తన 27వ కీర్తన 7వ వచనాన్ని చదువుకున్నాం. 27:7 యెహోవా నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము, కరుణతో నాకు ఉత్తరమేమో. ప్రార్థన చేసుకుందాం. ప్రభా నీకు వందనాలనైనా, ఈ దినం మీరు మాకు అనుగ్రహించిన ఈ లేఖనాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ప్రభా, ఈ లేఖన భాగాన్ని నీ బిడ్డలకు వివరించేంత జ్ఞానం నాకు లేదు. నీ సిలువ చాటు నన్ను మరుగుపరిచి నీ మాటలు మాకు వినిపించి వాటిని మా హృదయాల్లో భద్రపరుచుకొని నీ లేఖనానుసారంగా జీవించే కృప మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభువును ప్రియరక్షకుడు త్వరలో రానయున్న యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తుడైన దావీదు ప్రార్థన చేస్తూ అంటున్నాడు కదా, యెహోవా నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకించు, కరుణతో నాకు ఉత్తరమిమ్ము. దేవుడు మనం ప్రార్థించినప్పుడు ఉత్తరమిస్తాడని, కరుణతో మనకు ఆయన ఉత్తరమిస్తాడని, ప్రార్థించినప్పుడు ఆయన ఆలకిస్తాడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది వ్యక్తులు పరిశుద్ధ గ్రంథంలోని కొంతమంది వ్యక్తులను మనం చూద్దాం. వారు ప్రార్థించినప్పుడు దేవుడు ఆలకించి ఏ అద్భుతాలు చేశాడో, అలాగనే నీవు కూడా ప్రార్థించినప్పుడు ప్రభు అద్భుతాలు చేయలాగున కొందరు వ్యక్తులను ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. వారు ప్రార్థించినప్పుడు ప్రభు ఆలకించి వారిని ఏ రీతిగా రక్షించాడో అలాగనే మనల్ని కూడా రక్షిస్తాడని మనం తెలుసుకొని, అలాగన మనం ప్రార్థించినప్పుడు ప్రభు మన పట్ల కార్యము జరిగిస్తాడని తెలుసుకొని ఆ రీతిగా మనం కూడా ప్రార్థన చేసుకుందాం. మొట్టమొదటిగా అబ్రహాం గారు ప్రార్థించాడు. తన సహోదరుడైన లోతు విషయంగా దేవుణ్ణి వేడుకున్నాడు. అది జ్ఞాపకం చేసుకున్న దేవుడు అబ్రహామును బట్టి లోతును సొదొమ గొమొర్రా పట్టణాల నుంచి తప్పించాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఆదికాండ గ్రంథం 19వ అధ్యాయము 29వ వచనాన్ని చూడండి. ఆదికాండ గ్రంథం 19వ అధ్యాయం 29వ వచనం. దేవుడు ఆ మైదాన పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు కాపురమున్న పట్టణమును నాశనం చేయనప్పుడు ఆ నాశనము మధ్యలో లోతును నివసింపకుండా అతనిని తప్పించను. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరు మన బంధువర్గంలోనో కుటుంబంలోనో మన వారు ఎవరైనా అనారోగ్య పరిస్థితుల్లోనూ, ఇరుకులోనూ, ఇబ్బందుల్లోనూ, కరువులోనూ, కాటకంలోనూ, శ్రమలోనూ, బాధలోనూ ఉన్నప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే నీ మనవి ఆలకించి వారిని ఎప్పుడైనా తప్పించాడన్న సంగతి నీకు తెలుసా? ఎప్పుడైనా తప్పించాడన్న ఆలోచన నీకు కలిగిందా? నీ తల్లి విషయమో, తండ్రి విషయమో, అన్నదమ్ముల విషయమో, తోడుకోళ్ళ విషయమో, అత్తగారి విషయమో, ఇంకెవరి విషయమైనా కానీ వారు అనారోగ్య పరిస్థితితో, ఇబ్బందికరమైన పరిస్థితితో, లేదా అనాలోచిత కార్యంలో వేటినైనా ఇరుక్కొని ఉన్నప్పుడు నీవు ప్రార్థించినప్పుడు దేవుడు వారు తప్పించాడా? ఆ రీతిగా నువ్వు ప్రార్థించావా? తన సహోదరుడు తనను విడిచి వెళ్ళిపోయి ఉండకూడని చోట ఉన్నప్పటికీ అబ్రహాము తన సహోదరుడిని జ్ఞాపకం చేసుకొని దేవుడిని వేడుకుంటున్నాడు. అయ్యా, నువ్వు ఆ పట్టణాలను నాశనం చేయటానికి వెళుతున్నావు కదా, ఒకసారి జ్ఞాపకం చేసుకో అని అన్నాడు. దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేసేటప్పుడు అబ్రహాముని జ్ఞాపకం చేసుకుని తన సహోదరుడిని తప్పించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఆలోచన నీకు కలగాలి. ఆ ఆలోచన నీకు కలిగి ప్రార్థించినప్పుడు ప్రభు కార్యము
తప్పక చేస్తాడు. ఈ గ్రంథము పరిశుద్ధమైనది, ప్రభువు చేత వ్రాయించినది, మనుషులు వ్రాసినది కాదు. ఈ గ్రంథమును నువ్వు నమ్మినట్లయితే గ్రంథంలో వ్రాసిన ప్రతి వాక్యాన్ని నువ్వు నమ్మాలి. అప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని లోతుని ఏ రీతిగా తప్పించాడు, ఆ రీతిగా మనము కూడా ప్రార్థించినప్పుడు ప్రభు కార్యం చేస్తాడన్న సంగతిని విస్మరించుకోకూడదు. హల్లెలూయా. రెండవది, ఇస్సాకు ప్రార్థిస్తున్నాడు. ఎందుకు ఇస్సాకు ప్రార్థిస్తున్నాడు? 25 ఆదికాండ గ్రంథం 21వ వచనాన్ని చూడండి. ఆదికాండ గ్రంథము 25వ అధ్యాయము 21. ఇస్సాకు భార్య గొడ్రాళ్ళు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను కనుక అతని భార్య అయిన రెబెకా ఏమైందట? గర్భవతి. ఎవరిని గురించి ఎవరు ప్రార్థిస్తున్నారు? తన భార్యను బట్టి భర్త ప్రార్థిస్తూ ఉన్నాడు. గొడ్రాలుగా ఉన్న తన భార్య విషయమై దేవుని సన్నిధిలో ఇస్సాకు ప్రార్థన చేస్తున్నాడు. ఇస్సాకు భార్య గొడ్రాలు, ఆమె విషయమై యెహోవాను వేడుకుంటా ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అతని ప్రార్థన ఆలకించి ఎవరినిచ్చారు? ఇద్దరు కవలను ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో పట్టుదల కలిగి దేవుని చిత్తానుసారంగా మనం ప్రార్థించినప్పుడు ప్రభువు తప్పక కార్యం చేస్తాడు. ఇస్సాకు ప్రార్థన చేస్తున్నాడు. తన భార్య గొడ్రాలుగా ఉంది. ప్రభువా, మాకు సంతానం కలుగజేయి, మాకు బహుమానము, మాకు గర్భఫలమివ్వు అని ప్రార్థించినప్పుడు దేవుడు అబ్రహామును ఇస్సాకును జ్ఞాపకం చేసుకొని బిడ్డలను అనుగ్రహించాడు. ఎవరినిచ్చాడు? ఏశావు యాకోబుని ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. అలాగనే చూడండి, యాకోబు ప్రార్థన చేస్తా ఉన్నాడు. యాకోబు 32 ఆదికాండ గ్రంథం 28వ అధ్యాయము 32 ఆదికాండము 28వ అధ్యాయము. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాడు. హల్లెలూయా. యాకోబు అంటే మోసగాడు, దేవునితో పెనుగులాడుతున్నాడు. ఎగ్గోకు రేవు దగ్గర పెనుగులాడుతూ ఉన్నాడు. తెల్లవారుతుంది, వదలరా బాబు వెళ్ళిపోతారంటున్నాడు. లేదు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను వదలను అని అంటున్నాడు. ఒక నరుడు దేవునితో పెనుగులాడటం. యాకోబు దేవునితో పెనుగులాడుతూ ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, నీ పేరేంటి? యాకోబు. అరే యాకోబు కాదు, ఇక నుంచి నిన్ను ఇశ్రాయేలు అనేక జనములకు తండ్రిని చేస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించగలిగితే ఆయన అందరిని పంపించి ఒక్కడే మిగిలాడు. ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ప్రత్యక్షమై నరుని రూపంలో వచ్చాడు. పెనుగులాడుతూ ఉన్నాడు ఎబ్బోకు రేవి దగ్గర. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ యాకోబులాగా ఉంటే దేవుడు ఇశ్రాయేలుగా మారుస్తానంటున్నాడు. ఇక నుంచి ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, నువ్వు ఇశ్రాయేలువి, అనేక జనములకు తండ్రి, 12 గోత్రాల వారికి నువ్వు తండ్రి అవుతావు అని అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం ఎన్నోసార్లు ఈ వాక్యాలను వినుండొచ్చు. నీ జీవితంలో ఎప్పుడన్నా జరిగిందా? నీవు దేని గురించేమైనా పట్టుదల కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే ప్రభు కార్యం చేశాడా? ఎవరి గురించి నేను ప్రార్థించినప్పుడు నీ ప్రార్థన ఆలకించి వారిని రక్షించాడా దేవుడు? నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులను బట్టి నువ్వు ప్రార్థించినప్పుడు ప్రభు కార్యం చేశాడా? కార్యం చేస్తానని చెప్పిన దేవుడు ఎందుకు చేయట్లేదు? అది మనం తెలుసుకొని దేవునితో పెనుగులాడగలిగితే దేవుడు అంటాడు, నీ పేరు ఇశ్రాయేలు అని. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఇశ్రాయేలీలను కూడా దేవుడు ఆశీర్వదించాడు. మొట్టమొదటిగా అబ్రహామును, రెండవది ఇస్సాకు, మూడవది యాకోబు, నాలుగవది ఇశ్రాయేలు ప్రజలు ప్రార్థన చేస్తూ ఉన్నారు.
430 సంవత్సరాల బానిసత్వ జీవితంలో మగ్గిపోతున్నారు. చేయరాని కార్యాలు వారితో చేపిస్తున్నాడు. మోయరాని బరువులు మోపిస్తూ ఉన్నాడు. తనేని తిండి పెట్టట్లా. పిల్లలని, వృద్ధులని, ముసలివారని, గర్భిణీలని, స్త్రీలని చూడటం లేదు. అక్కడ వెట్టి చాకిరి చేయించుకుంటా ఉన్నారు. వారు ప్రార్థన చేస్తున్నాడు. చూడండి నిర్గమాకాండము 3వ అధ్యాయము 9వ వచనం. నిర్గమాకాండము 3వ అధ్యాయము 9వ వచనం. ఇశ్రాయేలీయుల మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస సూచితుంది. దేవుడే స్వయంగా అంటున్నాడు. వారు వెళ్ళిపోయి ఐగుప్తులు ఇరుక్కుపోయారు. 430 సంవత్సరాలు అయిపోయింది. వారు పడుచున్న బాధను, వారు పడుచున్న వేదనను, వారు ఐగుప్తీయులు వారి ఎడల పడుచున్న కఠినాన్ని వారి కన్నీరు రూపంలో కార్చుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నారు. ప్రార్థిస్తుంటే దేవుడు అంటున్నాడు, వారి మొర నిజముగా నా యొద్దకు చేరింది. అంటే దేవుడు నీ పట్ల కార్యం చేయాలంటే నీ మొర ఆయనకి చేరాలిగా. నువ్వు పెట్టే మొర ఆయన వినాలిగా. ఆయన చూపులు, ఆయన చెవులు నీ మీద ఉండాలిగా. నువ్వు పెట్టే మొరను ఆయన చెవులు వినాలిగా. ఆయన నేను చూశాను వారి బాధ అంటున్నాడు. ఈరోజు ఒకవేళ నీవు అలాంటి పరిస్థితిలో ఉంటే దేవుడు నీ మొరను వినేటట్లుగా నువ్వు ప్రార్థించగలిగితే దేవుడు ఆ మొరను ఆలకించి ఆ బానిసత్వ జీవితం నుండి 430 సంవత్సరాల బానిసత్వ జీవితం నుండి ఇశ్రాయేలు ప్రజలను రప్పించాడు దేవుడు, తప్పించాడు దేవుడు. పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకుని వెళ్తున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిగా నీవు కూడా ప్రార్థించగలిగితే ప్రభు తప్పక మనల్ని విమోచిస్తాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఏ రీతిగా బానిసత్వంగా ఉండిపోయారో ఆ బానిసత్వం నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకుని వెళ్తాడు. చూడండి, మోషే ప్రార్థిస్తూ ఉన్నాడు. చూడండి, నిర్గమాకాండము 14వ అధ్యాయము 21వ వచనం. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రము తొలగించి దానిని ఆరిన నేలగా చేశాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. విమోచించాడు దేవుడు. 430 సంవత్సరాల బానిసత్వ జీవితం నుంచి విమోచించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకుని వెళతా ఉన్నాడు. 3వ మజిలీ దగ్గరికి వచ్చేటప్పటికి వారికి ఎర్ర సముద్రం ఎదురు కనపడతా ఉంది. వెనకాలేమో ఫరో సైన్యం కనపడతా ఉంది. అక్కడికి వచ్చి అంటున్నారు, అయ్యా ముందు చూస్తే సముద్రం, వెనక చూస్తే శత్రువు తరుముకొని వస్తున్నాడు. మేము అక్కడ సమాధులు లేక ఇక్కడికి మమ్మల్ని తీసుకొచ్చావా? ఈ సముద్ర తీర ప్రాంతాలలోనే మేము చనిపోవాలా? అదేదో అక్కడే ఉంటే సరిపోయేది కానీ సనుక్కుంటున్నారు. వీరు సనుక్కుంటున్న గొడుగుడు సనుగుడు విన్న మోషే దేవునికి చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా, నేను ముందే నీకు చెప్పా, వీళ్ళు విననొల్లని ప్రజలని చెప్పాను. ఇదిగో ఈ పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి వచ్చినప్పుడు వీళ్ళు చూడు నన్ను సనుక్కుంటున్నారు అన్నాడు. ఆయన అన్నాడు, ఒరే బాబు, ఆయన చెప్పిన వాటిని నడిపించి ఆయన తీసుకొని వస్తూ ఉంటే, ఆయన వారి మధ్య నుండి నడిపించి తీసుకొని వస్తూ ఉంటే, ఆయన వారి మధ్య ఉండి నడిపించి తీసుకొస్తున్నాడన్న సంగతిని మీరు విస్మరించి వెనక్కి తిరిగి చూసుకుంటున్నారు. వీడికి కనపడేది శత్రువు, వీడికి కనపడేది దేవుడు కాదు. మా మధ్య దేవుడు ఉన్నాడు, శత్రువు ఏం చేయగలడు? ఈ ఎర్ర సముద్రం ఏం చేయగలదని మీరు అన్నట్లుగా ఈనాడు దేవుని యందు రక్షణ పొందిన వ్యక్తులు కూడా ఆ రీతిగానే ఉంటున్నారు. చిన్న సమస్య వచ్చినా, చిన్న శ్రమ వచ్చినా, చిన్న బాధ వచ్చినా, ఏదైనా అనారోగ్యం వచ్చినా, ఏదైనా ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, కరువు వచ్చినా, కాటకం వచ్చినా దేవుణ్ణి సనుకోవటమే మానవుడికి అలవాటు అయిపోయింది. విశ్వాస జీవితంలో ఈ రీతిగానే కొనసాగుతూ ఉన్నాడు. దేవుణ్ణి నమ్ముకున్నా నేను, నా జీవితాన్ని ఆయనే నడిపిస్తాడు, ఆయన చిత్తానికి నా జీవితాన్ని అప్పగించేశానన్న సంగతిని వీడు విస్మరించి వీడు శత్రువునే చూస్తుంటాడు. రేపేం జరుగుద్దో,
రేపు ఏంటో నా పరిస్థితి, నేనేమో వెనకాల ఏం లేని సంపాదించలేని పరిస్థితి, బిడ్డలేమో ఉన్నారు, రేపు వాళ్ళు ఏమైపోతారో అని ఆలోచిస్తున్నాడు. కానీ దేవుడు నాతో ఉన్నాడు, పిలిచినవాడు నమ్మదగినవాడు, ఆయన మానవుడు కాదు, మాట ఇచ్చి తప్పేవాడు కాదు అని దేవుని యందు నమ్మిక ఉంచి భారం ఆయన మీద వేయకుండా వెనక్కి తిరిగి శత్రువుని చూస్తూ ఉన్నారు. దేవుని సన్నిధికి వచ్చి మోషే ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రార్థించినప్పుడు ఏం చెప్పాడు తెలుసు? అదిగో నీ చేతిలో ఉన్న కర్రను తీసి సముద్రం మీద కొట్టన్నాడు. అక్కడ జరిగిన సంఘటన ఏమంటే, మోషే సముద్రం వైపు తన చెయ్యిని చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా, సముద్రాన్ని ఎలా చేశాడట? ఆరిన నేలగా చేశాడు. లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు ఆ సముద్రం నడి మధ్యలో ఆరిన నేలలో సముద్రాన్ని దాటుతా ఉన్నారు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. సముద్రం అంటే శ్రమలు నీలో ఉన్నా, నీకు కనిపించినా, నీవు అనుభవిస్తూ ఉన్నా, దేవుణ్ణి నువ్వు ప్రార్థించగలిగితే దేవుడు ఆ సముద్రాన్ని చీల్చి ఆరిన నేలగా చేసి దాని నుంచి తప్పించగల దేవుడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని వింటున్న నీవు ఏ రీతిగా నువ్వు ప్రార్థిస్తావునో అంత నమ్మకంగా నువ్వు ప్రార్థించగలిగితే, దేవుని మీద నువ్వు ఆనుకొనగలిగితే, నీ భారం ఆయన మీద వేయగలిగితే, ఆయన మధ్యలో ఉండి నడుస్తున్నాడు, నన్ను నడిపిస్తాడని నువ్వు నమ్మగలిగితే దేవుని ఆశ్చర్యమైన కార్యాలు నువ్వు చూడగలుగుతావు. చూడండి, యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం. ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించినది దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాను. ఏమని ప్రార్థిస్తున్నాడు తెలుసండి? ఒక దేశం మీదకి అన్ని జయించారు, ఒక చిన్న దేశాన్ని జయించలేకపోతా ఉన్నారు. చిన్నది. యెహోషువ రంగంలోకి దిగాడు, దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థిస్తున్నాడు. చూడండి ఏమంటున్నాడు? యెహోషువ ప్రార్థన చేశాడు. ఏమంటున్నాడు? సూర్యుడా, నీవు గిబియోనులో, సూర్యుడిని నిలిపేస్తున్నాడండి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఏదో పుక్కిట పురాణాలు కాదు ఇవి, చెప్పుకొని విడిచిపెట్టే కాదు. ఈ దేశ చరిత్రను, ఈ భూగోళ చరిత్రను మనం చూసినట్లయితే చరిత్ర చెబుతా ఉంది, ఒక రోజంతా సూర్యచంద్రులు ఆగిపోయారని. హల్లెలూయా. సూర్యచంద్రులు ఆగిపోయారని దానికి నిదర్శనం, రుజువు ఇదే. యెహోషువ ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమంటున్నాడు? యెహోవాకు ప్రార్థన చేశాను. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా, నీవు అయ్యాలోనులో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అన్న మాట యాషారు గ్రంథమందులో వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. సూర్య చంద్రులను నిలపగలిగే ప్రార్థన, సూర్య చంద్రులను నిలపగలిగే ప్రార్థన మనం చేస్తే కనీసం చిన్న కార్యం జరగలేని ప్రార్థన. మనం సిగ్గుపడాలి దేవుని సన్నిధిలో. దేవుడు ఇన్ని రీతిలుగా ఇంతమంది దైవజనులు లేదా విశ్వాసులు, దేవుని పిల్లలు ప్రార్థన చేస్తే ఇన్ని కార్యాలు జరుగుతూ ఉంటే మనం ప్రార్థన చేస్తే ఎందుకు మన పట్ల కార్యం జరగట్లేదు అన్న విషయాన్ని తెలుసుకొని దేవుని సన్నిధిలో ఆ రీతిగా మనం ప్రార్థించగలిగితే ప్రభువు మన పట్ల అద్భుతమైన కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. సూర్య చంద్రులను నిలపగలిగిన ప్రార్థన చూడండి. తర్వాత హన్నా ప్రార్థించింది, బిడ్డలు లేరు, దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంది. ఏ రీతిగా ప్రార్థించింది? తన హృదయమును దేవుని సన్నిధిలో కృమ్మరించుకుంది. దైవజనుడు నిలిచి మందిరంలో చూస్తూ ఉంటే ఒక తాగిన వ్యక్తి ఏ రీతిగా తూలిపోతాడో, ఏ రీతిగా ఊగిపోతాడో, ఏదేదో మాట్లాడుకుంటాడో ఆ రీతిగా దేవుని సన్నిధిలో ఉంది. ఏంటి అమ్మాయి
పొద్దునే మద్యం తాగి వచ్చేసిన దేవుడి సన్నిధికి అంటూ అడుగుతుంటే ఆమంటుంది, అయ్యా నేను మద్యం తాగలేదు కానీ దేవుడి సన్నిధిలో నా హృదయమును కొమ్మరించుకొని వేడుకుంటున్నాను అంది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మనం అపనమ్మకంతో నింద నిట్టూర్పులతో దేవుని నిందిస్తూ ప్రార్థిస్తూ ఉంటాం. కానీ ఈమె ఏం చేస్తూ ఉంది? దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కొమ్మరించుకొని ప్రార్థించినప్పుడు దైవజనుడు చూసి అంటున్నాడు, అమ్మా నువ్వు అనుకున్నది దేవుడు నెరవేర్చి తీరుతాడు అని అన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత చూడండి, ఏలియా ప్రార్థించాడు. ఏలియా ప్రార్థిస్తూ ఉన్నాడు. చూడండి, మొదటి రాజుల యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే, వర్షింపకుండునట్లు అతడు ఎలా ప్రార్థించాడంట? ఆసక్తితో ప్రార్థన చేయగా ఏమైంది? 3.5 సంవత్సరముల వరకు భూమి వర్షింపలేదు. హల్లెలూయా చెప్పండి. సూర్యచంద్రులు ఆగిపోయినాయి, వర్షాలు ఆగిపోతూ ఉన్నాయి. ఒక మానవులు ప్రార్థిస్తూ ఉంటే చేసే కార్యాలు ప్రభువు చూడండి. మానవులు ప్రార్థిస్తుంటే సూర్యచంద్రులు ఆపేశాడు. మానవులు ప్రార్థిస్తూ ఉంటే వర్షం ఆగిపోతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో వ్రాసినవన్నీ, ఇది పరిశుద్ధ గ్రంథం ప్రభువే వ్రాయించాడని నువ్వు నమ్మగలిగితే, దైవజనులు లేదా దేవుని బిడ్డలు ఏ రీతిగా ప్రార్థించారో ఆ రీతిగా నువ్వు ప్రార్థించగలిగితే, దేవుని చిత్తాన్ని అనుసరించి నడవగలిగితే, దేవుడు ఏం చెప్పాడో అది నువ్వు చేయగలిగితే, దేవుడు తప్పక నీ పట్ల కార్యము జరిగించి తీరుతాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దానియేలు ప్రార్థన చేశాడు. ఏం చేశాడు? దేవుడు సింహాల నోళ్లను, ఎన్ని అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి చూడండి ఒక ప్రార్థన వల్ల. ఎన్ని అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి ఒక ప్రార్థన వల్ల. ఎన్ని అద్భుతాలు చేస్తూ ఉన్నాడు మానవులు ప్రార్థించినప్పుడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు కూడా ఆసక్తిగా ప్రార్థన చేయగలిగితే దేవుడు అద్భుతమైన కార్యాలను నువ్వు, నీ కుటుంబము, నీ సంఘము చూడగలుగుతాయి. ఆసక్తి నీలో ఉంటే, దేవుని చిత్తానుసారంగా నువ్వు ప్రార్థించగలిగితే, దేవుని చిత్తాన్ని ఎరిగి నువ్వు దేవుని సన్నిధిని కోరుకోగలిగితే, సముద్రాలను పాయలు చేశాడు, ఆకాశాలలో ఉన్న సూర్యచంద్రుల్ని ఆపేశాడు, వర్షం కురిపించకుండా ఆపేశాడు. మరి ఈ సింహాల నోళ్లను మూయించేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం ఎన్నో సంవత్సరాల నుంచి మనం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుని చిత్తాన్ని ఎరిగి మనం ప్రార్థించేటప్పుడు ముందు మన లోపాలను గుర్తెరగాలి. చూడండి, ఒక సంఘ పెద్దగారి భార్య దైవజనుని దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంది, అయ్యా అనేకులు నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకునే వాళ్ళు, ప్రభు కార్యం చేసేవాడు. ఈ మధ్యకాల సమయంలో నేను ప్రార్థిస్తూ ఉంటే కార్యాలు జరగట్లేదు, అసలు ప్రార్థన చేద్దామంటేనే ప్రార్థన ముందుకెళ్ళట్లేదు అని అందట. ఎందుకమ్మా? ఎందుకు? ఏం జరిగింది? ఏమన్నా తప్పిదాలు ప్రభు సన్నిధిలో నువ్వేం చేసేవేమో, లేదా ఎవరినన్నా తుష్కారంగా మాట్లాడుతున్నావేమో, ఎవరినన్నా మరి ప్రేమించలేకుండా మరి ఉన్నావేమో, ఒకసారి ఆలోచన చేసుకో అని అన్నది. అని అంటే ఏమన్నదో, ఏమి ఎవరు కనపట్లేదు అయ్యగారు నాకు అని అన్నది. ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు? మా మామగారు లేరు, మా అత్తగారు ఉన్నారు, నా భర్త, నేను, పిల్లలు, మా అత్తగారు. మరి మీ అత్తగారితో సమాధానంగా ఉన్నావా అని అడిగాడు. అయ్యగారు మీరు ఎన్ని చెప్పినా వింటాను, కానీ ఆ విషయంలో మాత్రం నేను అన్నండి, ఆమెకి నాకు అసలు పడదు. అందరిని క్షమించినా ఆమెను మాత్రం నేను క్షమించలేనండి అని అంట. నువ్వు ఎంత మోకరించి ప్రార్థించినా ఆమెను నువ్వు క్షమించకుండా, ఆమెను నువ్వు క్షమాపణ అడగకుండా, నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేసినా, ఎన్ని ఉపవాసాలు ఉన్నా, ఏం చేసినా ప్రభు ఆలకించడమా?
తీసుకురామని దేవుని సన్నిధికి తీసుకొచ్చింది. ఇద్దరు అత్తకోళ్ళను కూర్చోబెట్టి దైవజనుడు అడుగుతూ ఉన్నాడు, ఏంటి మీ ఇద్దరికి ఎందుకు పట్టట్లేదు? అయ్యా, నేను వృద్ధాప్యంలో ఉన్నా, నన్ను సరిగా చూడట్లేదు, సంపాదించిందంతా నేనే, ఇప్పుడు వీళ్ళు అనుభవించేదంతా నేనే, నాకేం కావాలి? పొద్దున్నే కాస్త టైంకి కొంచెం టిఫిన్ పెట్టి మధ్యాహ్నం పెట్టుకుంటే సరిపోద్ది. అది నేను అడిగానంటే నేను ఇచ్చినప్పుడే పెట్టి తిను, నేను పెట్టినప్పుడే తిను, నువ్వు పెట్టినప్పుడే తినాలి, కానీ నువ్వు అడగటానికి వీల్లేదని సాధిస్తుంది. నేను అడిగేది అంతే, అంతకేమా అంతేనా? అంతేనయ్యా. మరి ఆ మాత్రం దానికి తల్లి లాంటి అత్తగారు నువ్వు అలా చేయటం సబబు కాదు కదా. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగు అని అన్నాడు. ఇద్దరు సమాధాన పడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతకాలానికి ఈ బిడ్డ ఎలాగ తయారైందంటే, దేవుని సన్నిధిలో ఆ రోజున ఒప్పుకొని విడిచిపెట్టిన ఆ ప్రేమను ఆ యొక్క తల్లి అత్తగారు అయిన క్షమాపణ అడిగి ఎప్పుడైతే తను విడిచిపెట్టిందో అప్పటి నుంచి అద్భుతంగా సంఘంలో వాడబడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న చిన్న విషయాలే మనకు తెలియకుండా దేవునికి మనకని అడ్డుగా ఉంటాయి. ఆయన అంటున్నాడు, నీకును నాకును అడ్డుగా ఉన్నది అదే, దాన్ని తీసివేయి, లేదా నీ ప్రార్థన నా సన్నిధికి రాకుండా అది అడ్డుగా ఉంటుంది అని అంటున్నాడు. హల్లెలూయా. ఒకవేళ ఆ రీతిగా ఏదైనా ఉంటే వెంటనే దాన్ని మనం తొలగించుకోగలిగితే దేవుని సన్నిధిలో అద్భుతమైన కార్యాలను మనం చూడగలుగుతాం. చూడండి, దానియేలు అయిపోయాడు, చివరగా సంఘం ప్రార్థించాలి. అద్భుతాలు ఏ రీతిగా మనం సొంతంగా ప్రార్థించినా చేస్తున్నాడు, సంఘం ప్రార్థించినా చేస్తున్నాడు, కుటుంబాలు ప్రార్థించినా చేస్తున్నాడు. దేవుడు అనేక రీతులుగా మన ప్రార్థనలకించి కార్యాలు చేస్తూ ఉన్నాడు. సంఘం కూడా ప్రార్థిస్తూ ఉంది. దైవజనుడు జైల్లో ఉన్నాడు. చూడండి, అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 5వ వచనం. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడిన. సంఘం ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? కాలుకి ఆపరేషన్ అయిపోయి నేనేమో బెడ్లో పడుకున్నా. మన సంఘం ఏం చేయాలి అంటే, తాళం తీసుకొని వచ్చయ్యా, మా వాడు కాలు బాగోలేదు, కొంచెం తొందరగా రికవర్ అయ్యి సన్నిధికి వచ్చినట్టు ప్రార్థన చేయాలి. ఈరోజు వస్తాడా? ప్రార్థన ఎవరు చేయాలి? ఎవరి కోసం చేయాలి? సంఘం ఏం చేయాలండి? ఒకడుని ఇద్దరుని ఏం చేయనని ఏం చేయాలి? దేవుని సన్నిధికి వచ్చి ఏం చేయాలి? ఆదిమ సంఘం ఏం చేసింది? దైవజనుడు ఎక్కడున్నాడు? మైగారు లేరియాల ప్రార్థన కుదరదులే, పోయినలే అని అనుకున్నారు. వీళ్ళు ఏం చేశారండి? వీళ్ళు ఏం చేశారు? సంఘం అంతా కూడుకొని ఏం చేస్తున్నారు? అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా చెప్పండి. అది నేర్చుకోవాలి. అత్యాశక్తితో ప్రార్థిస్తే ప్రభు ఏం చేశాడు? చెరసాల పునాదులు కదిలించి దైవజనుని తీసుకొని వచ్చాడు. అప్పుడు సంఘం ఎక్కడైతే ప్రార్థన చేస్తుందో దేవుని దూత దైవజనుని తీసుకొచ్చి అక్కడ వదిలిపెట్టింది. ఈయన వచ్చి చూసేపటికి ఏం చేస్తున్నారు తెలుసా? మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంట అనేకులు కూడా ఏం చేస్తూ ఉన్నారు? ప్రార్థిస్తూ ఉన్నారు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రార్థనలో అంత శక్తి ఉంది. ప్రభు చేసిన కార్యము సంఘము ప్రార్థించాలి. ప్రార్థించగలిగితే దేవుడు సంఘ ప్రార్థనని, సంఘ కాపరిని లేదా సంఘ సభ్యులను, సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తిని కార్యం చేస్తాడు. సంఘం ఏం చేయాలి? ప్రార్థించాలి. లేదులే మా వాడు ఉన్నాడు, లేదు రావట్లేదు, వచ్చినందుకు చూసుకున్నాడు కొదవరు. ఒక్కడున్నా దేవుని సన్నిధిలో తాళం తీసుకుని వచ్చి ప్రార్థించి ప్రభు సన్నిధిలో వెళ్ళాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. 10 మంది వ్యక్తుల ప్రార్థన గురించి చెప్పా. ఒకటి ఎవరో అబ్రహాం గారు ప్రార్థించాడు, ఆయన ప్రార్థన విన్న దేవుడు లోతుని తప్పించాడు. రెండవది ఇస్సాకు ప్రార్థించాడు, తన భార్య గర్భం తెరిచాడు దేవుడు. మూడవది యాకోబు ప్రార్థించాడు,
యబ్బోకు రేవులో దేవుని చేత ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. హల్లెలూయా. ఇశ్రాయేలీలు శ్రమలో ప్రార్థించారు. వారు ఐగుప్తు యొక్క బానిసత్వ జీవితాల నుంచి విడిపించబడ్డారు. మోషే ప్రార్థన చేశాడు, ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలుగా చేశాడు. యెహోషువ ప్రార్థన చేశాడు, సూర్య చంద్రులను ఆపేశాడు దేవుడు. ఆపాడా లేదా? ఇవన్నీ నేను నా సొంత మాటలతో చెప్తున్నానా? పరిశుద్ధ గ్రంథంలో ప్రభువు రాయించిన మాటల విషయంగా జరిగిన సంఘటనలు చెప్తా ఉన్నాం. హన్నా ప్రార్థించింది, ప్రభువు గర్భం తెరిచాడు. ఏలియా ప్రార్థన చేశాడు. మన వంటి స్వభావము గల మనుషుడే అయినా ఏలియా ప్రార్థించగా 3.5 సంవత్సరాలు వర్షం కురియకుండా ఆపేశాడు దేవుడు. తిరిగి ప్రార్థించినప్పుడు మళ్ళా వర్షాన్ని ఇచ్చాడు దేవుడు. అలాగనే దానియేలు ప్రార్థన చేశాడు, దేవుడు సింహాల నోళ్లను మూసాడు. సంఘము ప్రార్థించింది, దేవుడు ఏం చేశాడు? దైవజన్ని విడిపించి సరసాల పునాదులు కదిలించి తీసుకుని వచ్చి సంఘము ఎక్కడైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో అక్కడికి దైవజన్ని తీసుకొచ్చి దేవుడు అప్పగించాడు. హల్లెలూయా చెప్పండి. ఇవన్నీ నిజంగా జరిగిన సంఘటనలా కాదా? చెప్పండి. నిజంగా జరిగిన సంఘటనలే. మరి నీవు నీ ప్రార్థనలో ఎందుకు ఎత్తి పట్టుకొని ప్రార్థన చేయట్లేదు? ఇక నుంచైనా దేవుని సన్నిధిలో ఆసక్తితో, యథార్థతో, నమ్మికతో, విశ్వాసంతో దేవుని సన్నిధిలో మనం ప్రార్థించగలిగితే దేవుడు తన చిత్తానుసారమైన ఫలితాలను మనకు, మన కుటుంబాలకు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరూ తల వంచండి.